కుంభమేళ ప్రయాగరాజ్లో అయితే స్నానాలు అయితే అందరం కలిసి చేసామండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చారని హడావుడికి చెప్తున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అందరూ కూడా మేము చేస్తున్న ఘాట్లోనే చేశారు, విఐపి ఘాట్లో చేశారని చెప్తున్నారు. కానీ మాకైతే కనిపించలేదండి తను. ఇంకా మేము వార్తల్లో వినటమే అనమాట, టీవీలో చూడటం, వార్తల్లో వినటం అనమాట. ఇలాగైతే మేమైతే స్నానాలు అయితే వెనక షర్టే తడవాలి నీకు. ఇలాగ మేము స్నానాలు అయితే ఇంకా ముగించుకున్నామండి. స్నానాలు ముగించుకుని కొంతమంది అయితే బోట్ ఎక్కి మధ్యలో వరకు అయితే వెళ్ళారు. త్రివేణి సంగమం మధ్యలో వెళ్ళేసి అక్కడైతే స్నానాలు చేసి వచ్చారు. ఇంకా ఫుల్ జనం ఉన్నారండి. జనం అయితే చాలామంది ఉన్నారనమాట. ఇంకా సరలే మాకు టైం అయిపోతుందని మేము ఇక్కడే చేసాం. ఇంకా మా వారు, మా అక్కయ్య కొడుకు అంతా కలిసి పసుపు కుంకుమ, అమ్మవారికి పాలు, అన్ని జాకెట్ ముక్క, కొబ్బరికాయ, పూలు, పండ్లు, ఒక పండు, ఒక పువ్వు, గాజులు, అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ అయితే మేము దాంట్లో వేసేసామన్నమాట. ఇంకా త్రివేణి సంగమంలో వేసేసి ఇంకా ఇదంతా చాలా చక్కగా చేసుకున్నాక ఇక్కడైతే ఈ అబ్బాయి మాటల ద్వారా అయితే వినండి. ఈ అబ్బాయి 9 నెలలు ఇంట్లో నుంచి బయలుదేరి ఇదిగో వినండి. 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి. 9 कितने साल है आपका? 14 years. 14 साल 14 సంవత్సరాలంటండి ఈ బాబుని. 14 సంవత్సరాలు ఈ బాబు. 14 సంవత్సరాల్లో ఇంత ఈ సైకిల్ మీద 9 నెలల నుంచి ఇలాగే చేస్తున్నాడంటే గ్రేట్ ఈ అబ్బాయి. ఇలాంటి వాళ్ళు చాలా మంది కుంభమేళకు వస్తూ ఉన్నారండి. గ్రేట్ కదండి. ఇలాంటి వాళ్ళని చూసినా మనకు దర్శనం హ్యాపీనండి. ఓకే, ఇది ఇలా ఈ అబ్బాయి అయితే 9 జ్యోతిర్లింగాలు అయితే చూసుకుంటూ వస్తున్నాడంట. శ్రీశైలం బయలుదేరుతున్నాడంట అంత చెప్తూ ఉన్నాడు. ఇంకా మాతో పాటు మేమైతే చాలా ఆశ్చర్యపోయాను. 9 నెలల నుంచి ఆ అబ్బాయి సైకిల్ మీద నడుచుకుంటూ అట్లా సైకిల్ మీద వస్తూ ఉన్నాడంటే ఆ ఏజ్లో నిజంగా ఆ అబ్బాయికి పునర్జన్మ ఉండకపోవచ్చు అండి. దేవుళ్ళలోనే కలిసిపోతాడేమో అని అనిపించింది అనమాట. అంత చాలా మంచిగా అనిపించింది. ఆ అబ్బాయిని చూసినందుకు చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇలా కుంభమేళ మనుషులను అయితే ఇక చూసారు కదండి. ఈ హడావుడి ఇది అందరూ చెప్తున్నంత అయితే హడావుడి అయితే లేదండి. కుంభమేళలో ఉంది, జనాలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, కానీ అందరూ వివరించినంత టూ మచ్కి అయితే లేదండి. మాకు ఈ కుంభమేళ నుంచి అయోధ్య వెళ్తున్న దారిలో అయితే మాకైతే కొంచెం చాలా కష్టంగా రూట్, అది కూడా నేను చూపిస్తానండి, అది కూడా చెప్తాను, తర్వాత చెప్తాను. ఇప్పుడు కుంభమేళ గురించి అయితే చెప్తాను వినండి. ఇక కుంభమేళ నుంచి మళ్ళీ స్నానాలు అంతా అయిపోయి బయటకు వస్తుంటే ఆ గుడి అయితే కనిపించిందండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే మేము కాశీకి అయితే వచ్చామండి. కుంభమేళలో దర్శనం చేసుకున్న అమ్మయ్య ఇంకా కాశీ అయోధ్య పెద్ద ఏమి ఉండదులే అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక మా అంచనాలు తారుమారు అయిపోయాయండి. కాశీలో అయితే చూసారు కదండి, పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ఈ పబ్లిక్ చూసారు కదా, ఫుల్ పబ్లిక్ అనమాట. ఇంకా మేమైతే అక్కడ రూమ్ తీసేసుకొని ఇంకా అక్కడ ఒక 2 hours అయితే వెయిట్ చేసామండి. 2 hours ఇంకా అందరు స్నానాలు అవన్నీ చేసుకొని 2 hours తర్వాత ఇంకా కరెక్ట్గా మేము 6:30కి అయితే ఇంకా కాశీలో